హాయ్. రామాయణం, మహాభారతాలు వీటన్నిటినీ కూడా ఇతిహాసాలు అంటారు. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పే చరిత్రలు. కానీ మనం రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ మన క్లాస్ పుస్తకాల్లో కానీ కాలేజ్ పుస్తకాల్లో కానీ ఎక్కడ కూడా చరిత్రలుగా చెప్పరు. వాటిని కథలుగానో లేదా కల్పిత పురాణాలుగానో లేదా ఇంకేదో ఊహాగానాలుగానో చెప్తారు. కానీ రామాయణ మహాభారతాలు రెండూ కూడా భారతదేశానికి ప్రప్రథమంగా రికార్డ్ అయినటువంటి చరిత్రలు. అయితే రామాయణం అనేది ఏంటంటే ఎప్పుడు వాల్మీకి రాముడి కాలంలో ఉండి ఆయన రాముడి చరిత్రను తెలుసుకొని ఆ కాలంలోనే రాసినటువంటి చరిత్ర. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో మొట్టమొదటి రికార్డ్ చేసినటువంటి చరిత్ర ఏదైనా ఉంటే అది రామాయణమే. మనం అనుకున్నట్టుగా రామాయణం ఏ 5,000 సంవత్సరాల కిందో 10,000 సంవత్సరాల కిందో జరగలేదు. ఇంకా పురాతనమైనటువంటి చరిత్ర, అది లక్షల ఏళ్ల చరిత్ర. త్రేతాయుగంలో జరిగింది రామాయణం. మనకి ద్వాపరయుగమే 8 లక్షల పైన సంవత్సరాలు నడిచింది. అంతకు ముందు త్రేతాయుగం. త్రేతాయుగం చివరిలో రామావతారం. అంటే పురాణాల ప్రకారం చూసుకుంటే 8 లక్షల సంవత్సరాల క్రితం చరిత్ర ఈ రాముడి చరిత్ర. సో ఆ తర్వాత ద్వాపరయుగం మొదలైంది. సో ఇవన్నీ ఎంతవరకు నిజం, ఇవి నిజమా, కల్పితాల, ఊహల, కథల, ఇవన్నీ కూడా మనకి ఆ తర్వాత మనకి ఇది చరిత్ర కాదు అనే విధంగా చెప్పడం మొదలుపెట్టారు. కానీ తప్పు. ఎందుకనంటే రామాయణం మనకు తెలిసింది ఎంతవరకు, రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు, ఇలా ఒక కథ మనకి చెప్పారు. సో అది కథగా చెప్పారు తప్ప చరిత్రగా చెప్పలేదు. అక్కడ వచ్చిన సమస్య. సో ఈ చరిత్ర మనకు రాముడి నుంచే తెలుసు కాబట్టి రాముడు తండ్రి గారు అయినటువంటి దశరథుడి గురించి మనకు తెలుసు. కానీ దశరథుడికి తండ్రి గారు ఎవరు చాలామందికి తెలియదు. అజ మహారాజు. మరి అజ అనే మహారాజుకు ముందు ఎవరున్నారు, అంతకన్నా ముందు ఎవరున్నారు, ఇవేవి కూడా తెలుసుకోకుండానే రామాయణం అనేది ఒక కథ, చరిత్ర కాదని ఎలా చెప్తారు? ఏదైనా మనకు చరిత్ర లేకపోతే కథ అని చెప్పాలంటే దాని గురించి సమగ్రమైన అవగాహన ఉండాలి. సో రాముడు, అందుకనే మా ఇండియన్ వేదిక్ స్కూల్లో మేము ఏం చేసామంటే రామాయణాన్ని రాముడి చరిత్ర మాత్రమే కాకుండా ప్రీ రామాయణం అంటే రామాయణానికి ముందేం జరిగింది, రాముడు చరిత్ర మనం ఏదైతే విన్నామో ఈ రామాయణంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎంతోమంది రచయితలు అలాగే ఎంతోమంది చరిత్రకారులు కూడా వాళ్ళ పరిశోధన చేసిన కూడా పరిశోధించి వాటిని ఎంతో అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా ఈ రామాయణం అనే క్లాసుల్లో మేము చెప్పడం జరిగింది. అంటే రామాయణం అంటే మీరు రెగ్యులర్గా చూసేటువంటి రామాయణం మాత్రమే కాదు. రామాయణం అంటేనే రాముడి ప్రయాణం అని అర్థం. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు, సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళినప్పుడు సీతమ్మ వారిని రావణాసుడు అపహరించినప్పుడు అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన శ్రీలంక వరకు చేసినటువంటి ప్రయాణం, దారిలో ఉన్నటువంటి ఎన్నో చోట్ల ఆయన విడిది చేశారు, ఎన్నో చోట్ల ఆయన ఆగారు, అక్కడ ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎంతోమంది రాక్షసుల్ని సంహరించుకుంటూ ఆయన లంకకి వెళ్ళారు. సో అది ఇప్పుడు మనం చూస్తున్న శ్రీలంక నిజమైన లంక లేదా ఇంకా ఏమైనా ఉందా? మరి రాముడు ప్రయాణం చేసిన ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల పేర్లు వాల్మీకి ఏవైతే రాశారో ఇప్పటికీ అదే పేర్లతో మనం పిలుచుకుంటున్నాం. అవేంటి ఆ ప్రాంతాలన్నీ కూడా? దండకారణ్యం కావచ్చు, లేకపోతే మనకి ప్రయాగ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ధనుష్కోటి కావచ్చు, అలాగే లంక కావచ్చు, ఇప్పటికీ అదే పేర్లతో మనం పిలుచుకుంటూ వెళ్తున్నాం. సో మరి అలాంటి అంత పర్టికులర్గా ఆ పేర్లతో రాసినప్పుడు అది చరిత్రే అవుతుంది. పైగా వాల్మీకి తన రామాయణంలో ఎవరైతే ఈ రావణాసుడు సీతమ్మ వారిని అపహరించి వెళ్తున్నప్పుడు ఆయన ప్రయాణం చేసిన పుష్పక విమానం తాలూకా ప్రాంతాలు కూడా ఆయన రాశారు. అవన్నీ ఒకే సరళ రేఖల్లో ఉన్నాయన్నమాట. అంటే ఆయన డైరెక్ట్గా ఒకే రూట్లో వచ్చారు. సో ఆయన చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా మన అక్షాంశాలు రేఖాంశాలలో మనం గూగుల్ మ్యాప్లో కొడితే ఒక స్ట్రైట్ లైనే వస్తుంది. మరి ఎన్నో 1,000 సంవత్సరాల క్రితం, 1,00,000 సంవత్సరాల క్రితం ఆ రూట్ మ్యాప్ తెలిసే అవకాశం లేదు కదా, అంత స్ట్రైట్ లైన్లో ఉంటుంది, అదే రూట్లో ఉంటాయని. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు మా రామాయణం క్లాసులో ఉంటాయి. ఇది చరిత్ర, ఇది కథ కాదు, ఇది కల్పిత కథ, అంతకన్నా కాదు. ఎందుకంటే కల్పిత కథ అయితే ఆ కథలో ఉన్న హీరోని కొన్ని శతాబ్దాలు లేకపోతే కొన్ని యుగాల పాటు ఎవరు గుర్తుపెట్టుకోరు. ఈయన రాముడు అనే ఆయన ఒక అయోధ్య సామ్రాజ్యాన్ని పరిపాలించి ధర్మం ఎలా ఉంటుంది, న్యాయం ఎలా ఉంటుంది, మనిషి ఎలా బతకాలి,
ఆ మనిషి బతికినప్పుడు ఏ విలువలతో బతకాలి ఇవన్నీ కూడా అతను సిద్ధాంతాలుగా ప్రతిపాదించి భారతదేశాన్ని ఒక సరైన దారిలో పెట్టిన ఒక గొప్ప చక్రవర్తిగా ఆయన పేరుగాంచారు కాబట్టే ఆ తర్వాత ఆయన సిద్ధాంతాలను ఫాలో అయ్యారు కాబట్టే మనకు అహింసా మార్గం అని సత్య మార్గం అని ఆయన నుంచి వచ్చాయి. వాటిని వారసత్వంగా తీసుకునే మనం శాంతి కాముకులుగా, అంటే భారతదేశం ఏ దేశం మీద దాడి చేయలేదు. సో ఆ శాంతి కాముకులుగా బతుకుతున్నాం అంటే అది రాముడు పెట్టిన భిక్షే. కాబట్టి ఒక కథానాయకుడు, ఒక నవలా నాయకుడు అయితే అంత ఇన్స్పిరేషన్ ప్రజల్లో ఏమి ఉండదు. కనుక రాముడు నిజం, సీతమ్మ వారు నిజం, హనుమంతుడు నిజం, అందరూ నిజమే, రామాయణమే నిజం. కనుక ఈ నిజాన్ని మనం తెలుసుకోవాలని అనుకుంటే రామాయణం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి? సూర్యవంశం ఎలా మొదలైంది, ఇక్ష్వాకుడు ఎవరు, ఆ తర్వాత రాముడి కన్నా ముందు ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు ఉన్నారు. ఇక్ష్వాకుడి దగ్గర నుంచి, తర్వాత సగర మహారాజు దగ్గర నుంచి, తర్వాత భగీరథ దగ్గర నుంచి, త్రిశంకు, రఘు, అలాగే దిలీప మహారాజు, ఎంతోమంది గొప్ప చక్రవర్తులు భారతదేశాన్ని ఎంతో సగం ప్రపంచాన్ని దాదాపుగా ఏలినటువంటి సామ్రాజ్యం ఇది. సో మరి శ్రీరాముడు అంతటి వాడే నేను రఘువంశానికి చెందినవాడిని అని చెప్పుకున్నాడు. మరి ఆ రఘు మహారాజు గారు, రాముడే అంత గొప్పగా చెప్పిన ఆ రఘు మహారాజు గారు ఎవరు? ఇవన్నీ తెలుసుకోకుండా మనం రామాయణం అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, లేదంటే హనుమంతుడు, రావణాసుడి కథ మాత్రమే కాదు, అంతకు ముందు ఉంది, ఆ తర్వాత. మరి రాముడు అవతారం చాలించాక కుశలవులు పరిపాలించారు, వాళ్ళ తర్వాత రాజులు ఎవరు? మరి ఇంత గొప్ప రాముడు పరిపాలించిన తర్వాత ఆ తర్వాత అయోధ్య సామ్రాజ్యం ఏమైంది? అసలు ఆ తర్వాత రాజులు ఎవరు సరిగ్గా పరిపాలించలేదా? ఆ రాజులు ఎవరు? సూర్యవంశం ఎలా క్షీణించింది? ఆ తర్వాత చంద్రవంశం ఎలా పరిపాలించింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం రామాయణానికి ముందు జరిగింది తెలుసుకోవాలి, రామాయణం తర్వాత జరిగింది కూడా తెలుసుకోవాలి. అలా మన ఇండియన్ వేదిక్ స్కూల్లో ఈ రామాయణాన్ని అలా రామాయణానికి ముందు జరిగినటువంటి చరిత్ర, అలాగే రామాయణ చరిత్ర, రామాయణం తర్వాత జరిగిన చరిత్రగా విభజించి డీటెయిల్డ్గా సూర్యవంశ చరిత్ర మొత్తం ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఆ రామాయణాన్ని మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ రాముడి చరిత్ర మీద మనకి పూర్తి అవగాహన వస్తుంది. అందువల్ల ఈ రామాయణాన్ని మీరు నేర్చుకోవాలనుకుంటే మనకి www.indianvedicschool.comలోకి వచ్చి ఎన్రోల్ అయ్యి అక్కడ చాలా కోర్సులు ఉన్నాయి, వాటిని మీరు నేర్చుకోవచ్చు. అలాగే మొబైల్లో గూగుల్ ప్లే లేదా యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కూడా మా రామాయణం కోర్సులతో పాటు ఇతర కోర్సులను కూడా మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.